ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇరాన్, ఇజ్రాయెల్, US వార్ 4th వీక్ చాలా ప్రమాదకరమైన స్థాయిలోకి ఎంటర్ అవుతోంది. లేటెస్ట్గా ఇరాన్ 4000 కిలోమీటర్స్ లాంగ్ రేంజ్ మిసైల్ని ప్రయోగించింది. అయితే దీంతో పాటు గల్ఫ్లోకి US తన ట్రూప్స్ని పంపిస్తోంది. గల్ఫ్ దేశాల్లోని వాటర్ డీసాలినేషన్ ప్లాంట్స్ మీద, అదేవిధంగా ఎనర్జీ ప్లాంట్స్ మీద దాడి చేస్తాము అనేది ఇరాన్ హెచ్చరికగా కూడా కనిపిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో అసలు ఈ వార్ ఏ విధంగా వెళ్ళబోతోంది? మరోపక్క IEA ఒక ప్రకటన కూడా చేసింది. 1970లో ఏర్పడిన ఆయిల్, అదేవిధంగా గ్యాస్ సమస్య ఏ విధంగా ఉందో దానికి మించిన స్థాయిలో ఒక ప్రమాదం ఏర్పడబోతోంది అనేది IEA ప్రకటన. ఈ నేపథ్యంలో మనతోటి ఈ అంశాల గురించి మాట్లాడడానికి జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం. సురేష్ గారు, ఇప్పటిదాకా మనం ఇరాన్ ఎంత రేంజ్లో కొట్టగలదు అనే దాని మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి. చాలా ఎక్కువ దూరం కొట్టలేదేమో అని. ఇప్పుడు లేటెస్ట్గా మనం చూస్తే డీగో గార్సియా ఇండియన్ ఓషన్లో ఉన్న మనకి దగ్గరగా ఉన్న ప్రాంతం, అంటే 4000 కిలోమీటర్స్ రేంజ్లో కూడా ఇరాన్ కొట్టగలదు అనేది మనం చూస్తాం. ఇది ఎంత ప్రమాదంగా మనం భావించాలి? ఈ ప్రమాదకరం కన్నా ఎక్కువ ఇరాన్ దగ్గర కేపబిలిటీ ఉందని తెలిసిపోయింది. వాళ్ళ దగ్గర ఇంకా దానికి ఒక పర్ఫెక్షన్ రాలేదు. ఇప్పుడు నిన్న చేసిన మిసైల్ లాంచ్లో కూడా అది టార్గెట్కి చేరుకోలేదు. దానికన్నా ముందు వీళ్ళు కొట్టుపడేసరికి కానీ దాని డైరెక్షన్ తెలిసిపోతుంది. ఎప్పుడైనా మీరు రాడార్లో ట్రాక్ చేస్తున్నప్పుడు దాని డైరెక్షన్ తెలుస్తుంది ఎక్కడికి వస్తుంది ఇది అని. సో దాని నడిమిట్లో మీరు ఒక మిసైల్ పంపించి దాన్ని కొట్టేస్తారు. ఆర్క్ మీకు తెలిసిపోతుంది ఎక్కడికి వెళ్తుంది అని. అంటే దాని దగ్గర కెపాసిటీ ఉందంత. మీరు 4000 కిలోమీటర్ అని చెప్పారు పవన్ గారు. దీనికన్నా ముందు మ్యాక్సిమం వీళ్ళు అచీవ్ చేసింది ఇజ్రాయెల్ వైపు 1700 కిలోమీటర్లు, విచ్ ఇస్ స్టిల్ ఓకే. కానీ ఈ 4000 ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ కెపాసిటీ? ప్రతి రెజీమ్లో ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ యూజువలీ ఒక టెక్నికల్ రెజీమ్ కింద వస్తుంది. అంటే ట్రాక్ చేయడానికి మిసైల్ కంట్రోల్ రెజీమ్ ఒకటి ఉంది. అది పెద్ద పెద్ద దేశాలు సైన్ చేస్తారు. అది మన దగ్గర ఇప్పుడు చూడండి, అగ్ని 4, అగ్ని 5 అంతా ఇంటర్కాంటినెంటల్. మన చైనా కొట్టచ్చు దాంతో. మనకు ఆ కెపాసిటీ ఉంది. అగ్ని ICBMలో ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్కి అది కొట్టడానికి కెపాసిటీ ఉంటుంది అన్నమాట. ఖండాంతర క్షిపణి అంటారు. కానీ ఇరాన్ దగ్గర ఇది ఉందని ఎవరికి తెలియదు ఇవాళ దాకా. నార్మల్ ఏమనుకున్నా మీరు డాన్సింగ్ మిసైల్ గురించి మాట్లాడుతుంటారు, మిగతా దాని గురించి కొన్ని మిసైల్స్, కానీ ఇది ఎక్కడో ఇది దాచిపెట్టారు ఇప్పుడు దాకా తెలియట్లేదు. ఇలాంటివి ఇంకేమేమి ఉన్నాయి వాళ్ళ దగ్గర? కాదు, ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ ఉన్న ఇజ్రాయెల్ కానివ్వండి, US కానివ్వండి, వాళ్ళకు కూడా తెలియకుండా వీళ్ళు పెట్టుకున్న సీక్రెట్ అంటే ఆలోచించండి ఒకసారి. ఇది అంటే ఒక ఇరాన్ కేపబిలిటీ చూపిస్తున్నారు ఒకటి. సరే, వాళ్ళు నార్త్ కొరియా దగ్గర నుంచి కొనుక్కున్నారా లేకుంటే రష్యా దగ్గర నుంచి కొనుక్కుంటారా మనకు తెలియదు. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఉన్న డ్రోన్స్ ఉన్నాయి, షహీద్ డ్రోన్స్. వాళ్ళ దగ్గర కొన్ని డ్రోన్స్ ఉన్నాయి, బాబర్, ఏదో మన గజ్నీ, ఇట్లాంటి మిసైల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇదంతా నార్త్ కొరియా దగ్గర తీసుకున్నారు వాళ్ళు. మన అందరికి తెలిసింది అది. నార్త్ కొరియాకి న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చి కొనుక్కున్నారు వీళ్ళు, బాటర్ సిస్టమ్ చేసుకున్నారు. వాళ్ళు తయారు చేసింది కాదు ఇది, కానీ వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉంది. అది 20, 30, 40 తయారు చేసి పెట్టుకున్నారు వాళ్ళు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఒక దేశం యుద్ధానికి వెళ్ళినప్పుడు యాంటిసిపేషన్ ఉంటుంది. వీళ్ళ దగ్గర 1, 2, 3, 4, 5, 6 సిస్టమ్స్ ఉంది. ఒకటి 50 కిలోమీటర్స్, ఒకటి 100 కిలోమీటర్, ఒక 200 కిలోమీటర్, ఒక 500 కిలోమీటర్, 1000 కిలోమీటర్, 2000 కిలోమీటర్. దానికన్నా మినహా లేదు. ఓకే, వెరీ గుడ్. సో మనం 2000 కన్నా బయట ఉన్న వాళ్ళకి ఏం కాదు, వీళ్ళనే కొడతారు పక్కన ఉన్న వాళ్ళని. అది అనుకున్నాం, సడన్లీ డీగో గార్సియా మీద కొట్టారు. డీగో గార్సియా మీకు తెలిసిందే, చగోస్ ఐలాండ్స్ అని చెప్పి, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మారిషియస్ ద్వీపులు అక్కడ అటువైపు. అది ఎప్పుడో మారిషియస్ వాళ్ళే దీనికి వీళ్ళకి లీజ్లో ఇచ్చి ఉండే ముందు, బ్రిటిష్ టైం నుంచి రిటర్న్ తీసుకున్నారు. మళ్ళీ 99 ఇయర్స్ లీజ్లో ఇచ్చారు అది చగోస్ ఐలాండ్స్. అంటే ఇండియా బ్యాక్ యార్డ్ అనుకోవచ్చు దాన్ని. మన దగ్గర నుంచి కొంచెం దూరం ఉంది, కానీ వీళ్ళ దగ్గర నుంచి చాలా దూరం, మన దగ్గరికి దగ్గర అది. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటుందంటే, అక్కడ లిమిటెడ్ కెపాసిటీ ఉంది, ఎక్కువ కెపాసిటీ లేదు. US ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళ బాంబర్స్ని పెట్టుకుంటారు, B-52, B-2 బాంబర్స్ ఉంటుంది. లేకుంటే అది మొత్తం అమెరికా నుంచి ఫ్లై చేయాలి. అది US నుంచి ఫ్లై చేసుకుంటూ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ మీద బాంబ్ చేసిన ఎయిర్క్రాఫ్ట్ ఇది B-2. తర్వాత మనం లాస్ట్ 12 డే వార్ జరిగినప్పుడు ఇరాన్ మీద దాడి చేశారు చూడండి, US న్యూక్లియర్ సైట్స్ మీద కొట్టామని చెప్పారు. ఈ బాంబర్స్ యూస్ చేశారు. కానీ ఆసారి కూడా వాళ్ళు అక్కడిని తీసుకొచ్చారు US నుంచి. 2 క్రూలు మార్చాల్సి వస్తుంది వాళ్ళకి, అంత పెద్ద ఫ్లైట్ అది. రీఫ్యూలింగ్ చేయాల్సి వస్తుంది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ రూట్లో. సో డీగో గార్సియాలో పెట్టుకుంటే వాళ్ళకి దగ్గర పడుతుంది అక్కడి నుంచి బాంబ్ చేయడానికి.
సో దానికి కావాలని చెప్పి ఒక సైకలాజికల్ హిట్ చేశారు వీళ్ళు. అక్కడ హ్యాంగర్ లేవు, మీరు దీన్ని దాచిపెట్టుకోవాలి కదా, పెద్ద ఎయిర్క్రాఫ్ట్, దీనికి హ్యాంగర్ కావాలంటే ఒక స్పెషల్ హ్యాంగర్లు తయారు చేయాలి. దానికి హ్యాంగర్ని కూడా కొట్టచ్చు మిసైల్ వచ్చి. ఇప్పుడు యూఎస్కి భయమైంది. ఇప్పుడు మా B-52 బాంబర్, B-2 బాంబర్స్ అంటే చాలా ఎక్స్పెన్సివ్. అది న్యూక్లియర్ కేపబుల్ బాంబర్స్, అది న్యూక్లియర్ మిసైల్స్ క్యారీ చేయొచ్చు. అంటే మనకు కూడా ఏదైనా ఒక బెదిరింపు లాంటిదా? అంటే మనకు కూడా దగ్గరగానే కదా అది. మనకి రా మనకి ఇరాన్తో ఏమైందండి, మనకేం గొడవ లేదు కదా, గొడవ అన్న వాళ్ళ మీద కొడుతున్నారు వాళ్ళు. రేంజ్ గురించి చేస్తారు. రేంజ్ చాలా దేశాలకు ఉన్నాయి. నార్త్ కొరియా ఉంది కదా, వాడు కొడతాడా లేదని ఏం గ్యారంటీ ఉంది? సో MCTR కింద, మిసైల్ కంట్రోల్ టెక్నాలజీ రిజిమ్ కింద చాలా మటుకు దీనికి ఆన్సర్లు ఉన్నాయి, దీని మీద కంట్రోల్ ఉంది. కానీ ఇరాన్ దగ్గర ఇది ఉందని ఎవరికి తెలియదు ఇవాళ దాకా. ఇక్కడ ఈ యుద్ధంలో చాలా అన్ప్రెడిక్టబుల్ థింగ్స్ బయటకు వస్తున్నాయి పవన్ గారు. ఒకటి, ఇరాన్ కేపబిలిటీ. ఈ యుద్ధం మొదలైనప్పుడు అమెరికా వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇజ్రాయెల్ దగ్గర ఇంటెలిజెన్స్ ఏముంటుంది, వీళ్ళ దగ్గర ఇన్ని మిసైల్స్ ఉంటుంది, వీళ్ళ దగ్గర ఇన్ని డ్రోన్లు ఉంటుంది, వీళ్ళ దగ్గర ఇన్ని ఇంటర్కాంటినెంటల్ లేదు, లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉంటుంది. ఓకే, అది కాకుండా వీళ్ళ దగ్గర ఇంకేమైనా చిన్న చిన్న ఆయుధాలు ఉండొచ్చు అని చెప్తారు వీళ్ళు. కానీ యుద్ధం మొదలైనప్పుడు చూస్తున్నాం మనం, వీళ్ళు కరెక్ట్గా కువైత్ సిటీ కావాలంటే కువైత్ సిటీ మీదే కొడుతున్నారు. వీళ్ళకి కావాలంటే మన ఏం చెప్తారు, వాళ్ళ అమెరికన్ 5th ఫ్లీట్ బహ్రెయిన్లో ఉంది, దాన్ని కరెక్ట్గా దాన్ని కొట్టారు. అంటే వాడు గ్లోబల్ రీచ్ ఉంది అనేది వాడు చూపించుకుంటున్నాడు, టెక్నాలజికల్ కేపబిలిటీ ఉందని చూపిస్తుంటాడు. గ్లోబల్ రీచ్ ఇంకో పక్కన పెట్టచ్చు మనం, ఎందుకంటే ఇప్పుడు కూడా మిసైల్ ప్రూవ్ కాలేదు. ఏ మిసైల్ అయినా మీరు టెస్టింగ్ చేయాల్సి వస్తుంది. ఓకే, మీరు చూసుంటారు అప్పుడప్పుడు మన దగ్గర అరేబియన్ సీలో, బే ఆఫ్ బెంగాల్లో ఒక నోటామ్ ఇస్తారు, నోటీస్ టు ఎయిర్ మ్యాన్ అని చెప్పి. బే ఆఫ్ బెంగాల్లో మన ఒరిస్సా వైపు నుంచి ఒక వీలర్స్ ఐలాండ్ అని, ఇప్పుడు దాని పేరు మార్చి APJ అబ్దుల్ కలాం ఐలాండ్ అని చేశారు ఒరిస్సా వైపు. అక్కడి నుంచి మన మిసైల్స్ అని ఎక్కడి నుంచో ఫైర్ చేస్తారు టెస్టింగ్ కోసం. చేసినప్పుడు ఒక పాత్ ఉంటుంది, అంటే ఇక్కడ నుంచి మొదలైంది అనుకోండి, దెన్ ఇట్ విల్ ఎక్స్పాండ్ లైక్ దిస్, ఎక్స్పాండ్ ఇక్కడ దాకా వెళ్తుంది. ఒక 5,000, 2,000, 3,000 కిలోమీటర్ మనం నోటామ్ ఇస్తాం. అంటే నోటీస్ టు ఎయిర్మెన్, అంటే పైలట్స్కి, అందరు పైలట్స్కి వెళ్తుంది అది. ఈ రూట్లో ఫ్లై చేస్తున్న ఎయిర్క్రాఫ్ట్ ఈ టైం నడిమిట్లో మీరు ఇది యూజ్ చేయకండి. ఓకే, పాత్ యూజ్ చేస్తే మీరు ఈ హైట్ మెయింటైన్ చేసుకోండి. ఓకే, 30,000, 32,000 మెయింటైన్ చేసుకోండి. మా మిసైల్ ఏమో 20,000 కిలోమీటర్ స్పీడ్లో పోతుంది. ఎనీవే బిఫోర్ లాంచింగ్ ఇంకొక ఇమీడియట్ ఇచ్చేస్తారు, కానీ ఈ నోటామ్ ఒక వారంకి ఉంటుంది. యాక్చువల్ మిసైల్ లాంచ్ ఒక 15-20 నిమిషాలు ఉంటుంది అంతే. సో అప్పుడు కూడా ఒక సేఫ్టీ వార్నింగ్ ఇస్తారు వాళ్ళు అందరి ఎయిర్క్రాఫ్ట్కి, ఆ రూట్లో ఉన్నది అందరికీ. ఇది ఇరాన్ చేయలేదు ఇప్పుడు దాకా. ఈ నోటామ్ రాలేదు, వీళ్ళు టెస్టింగ్ చేయలేదు. టెస్టింగ్ చేయకుండా ఫస్ట్ టైం టెస్ట్ చేశారు. ఇప్పుడు లైవ్ టెస్టింగ్ అయిపోయింది వీళ్ళది. దాంట్లో ఒకటి ఫెయిల్ అయింది, ఒకటేమో వాళ్ళు కొట్టుపడేసారు. సో దట్ మీన్స్ ఇట్ ఇస్ స్టిల్ నాట్ పర్ఫెక్ట్. మనకే అగ్ని 4, అగ్ని 3, అగ్ని 2, అగ్ని 4 అన్ని మనం ఒక 20 సార్లు టెస్ట్ చేసి ఉంటాం. మనం అగ్ని 5 ఇట్స్ ఐ థింక్ 5 or 6 times యూర్ టెస్టెడ్. టెస్ట్ చేసిన తర్వాతనే ఆర్మీ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళ దాంట్లో. ఓకే, అది కాక వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు ఫైరింగ్ చేసి వాళ్ళకి కావాల్సిన రిజల్ట్ వస్తేనే వాళ్ళు ఒక టార్గెట్ పెడతారు. బే ఆఫ్ బెంగాల్లో ఒక పాత ఖరాబ్ అయిన షిప్ ఉంటుంది, దాన్ని గుంజుకొని అక్కడ దాకా తీసుకెళ్ళి అక్కడ ఇడిచేస్తారు. పాత కార్లు ఉంటాయి చూడండి, అట్లా తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు. టార్గెట్ అది ఉంటుంది. వీళ్ళు కరెక్ట్గా 2,500 కిలోమీటర్ అనగానే అని వెళ్ళి దాని మీద పడుతుంది. దెన్ టార్గెట్ ఇస్ అచీవ్డ్. ఏదో ఎక్కడ వెళ్ళి పడడం కాదు. సో ఈ టెక్నాలజీ రిజీమ్లో ఉన్న దాంట్లో టెస్టింగ్లో ఇరాన్ కొంచెం ముందుకు వెళ్ళినట్టు ఉన్నారు, కానీ వాళ్ళు కంప్లీట్ చేయలేదు వాళ్ళ ప్రాసెస్. బహుశా వాళ్ళకి టైం లేకుంటే ఇట్లాంటి టెస్టింగ్ చేసినప్పుడు ప్రతి దేశానికి తెలిసిపోతుంది బట్ వీళ్ళ దగ్గర ఈ కేపబిలిటీ ఉందని చెప్పేసి. బికాజ్ మీరు నోటామ్ ఇవ్వాల్సి వస్తుంది. నోటామ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్లీ అన్ని ఎయిర్లైన్స్ తెలిసిపోతుంది, ఎన్ని గవర్నమెంట్ కూడా తెలిసిపోతుంది. అది కూడా కాకుండా మిసైల్ లాంచ్ చేసినప్పుడే దాని ట్రాకింగ్ చాలా దేశాలు చేస్తారు ట్రాకింగ్ దాన్ని. ఇప్పుడు నార్త్ కొరియా మన టెస్ట్ చేశారు చూడండి, జపాన్ వైపు ఫైర్ చేశారు. ఆడప్పుడు చేస్తుంటాడు, బోర్ కొడుతున్నప్పుడు కొడతాడు. మళ్ళీ వచ్చాడు మళ్ళీ అదే బోర్ కొడుతాడు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు చెప్పి 2-3 కొడతాడు. అప్పుడు సడన్గా న్యూస్లో ఉంటాడు, మళ్ళీ 2-3 నెలలు గాయమైపోతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ 2 కొడతాడు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ అట్లా అదంట. సో ఇట్లాంటి దాంట్లో అమెరికా, రష్యా, చైనా, టు సర్టన్ ఎక్స్టెంట్ ఫ్రాన్స్ అండ్ UK వీళ్ళ దగ్గర కేపబిలిటీ ఉంది, కానీ అన్ని దేశాల దగ్గర లేదు కదా. మన దగ్గర ఉంది. ఇది కంట్రోల్ నౌ సడన్లీ హస్ ఎక్స్పాండెడ్ నౌ. ఇప్పుడు వీళ్ళేమనుకున్నారు, ఇజ్రాయెల్ మెయిన్ స్ట్రాటజీ ఏముండే యుద్ధంలో అంటే ఇరాన్కి ఇట్లాంటి ఆయుధాలు ఉండకూడదు అని ఉంది.
మీరు టార్గెట్ చేసినంత న్యూక్లియర్ మీరు మీరు ఊహించిన కన్నా ఎక్కువ వాళ్ళు కొడుతున్నారు ఇప్పుడు మిమ్మల్ని. ఆఫ్ కోర్స్ మీ మీద చేయలేదు, డెమోనా మీద చేశారు నిన్న. అవును. డిమోనా ఈజ్ ద సైట్, వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ ఉన్న సైట్ అది. వాళ్ళు ఇవాళ దాకా దాన్ని అంగీకరించలేదు. ఇవాళ దాకా ఇజ్రాయెల్ చెప్తున్నారు మా దగ్గర న్యూక్లియరా మాకు తెలియదు, ఏంటది మాకు తెలియదు, కానీ వాళ్ళ దగ్గర ఉంది. డిమోనా ఇస్ చాలా సీక్రెట్ సైట్. ఇన్ఫ్యాక్ట్ డిమోనాని లిటిల్ ఇండియా అంటారు. అక్కడ ఉండే వాళ్ళందరూ మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు అందరూ. అవునంట. దే ఆర్ కాల్డ్ బగ్దాదీ జ్యూస్. వాళ్ళు మరాఠీ మాట్లాడతారు ఇప్పుడు కూడా అక్కడ వెళ్తే మీరు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళారు. వెళ్ళారు అండ్ దే రీసెటిల్ బికాస్ ఇజ్రాయెల్ ఆఫర్డ్ దట్ రీసెటిల్ దమ్. కొచ్చిని జ్యూస్ లాగా, లేకుంటే మన నార్త్ ఈస్ట్ ఉన్న బెనే ఇజ్రాయలీ లాగా అనమాట. సో డిమోనాని కొట్టిన చాలా వీళ్ళ దాంట్లో నిన్న దాకా 98% ఇంటర్సెప్షన్స్ ఉండే ఇజ్రాయెల్లో. ఎట్లా పోయింది మిసైల్? ఒకటి మిస్ అయిందని ఇప్పుడు పెద్ద ప్రశ్న అక్కడ. 2 మిసైళ్ళు ఎస్కేప్ అయింది. సో వీళ్ళేం చేస్తారు, ఒకటేసారి 10 మిసైల్ కొడతారు, ఒక 25 డ్రోన్లు కొడతారు. సో ఈ ఐరన్ డోమ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది, దేన్ని ట్యాకిల్ చేయాలి నేనని చెప్పేసి. కోర్స్ ఇట్ డిసైడ్స్ ఆన్ ఇట్స్ ఓన్, కానీ అప్పుడు కూడా టెక్నాలజీ అయినా కానీ దానికి కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. ఆ కన్ఫ్యూజ్ చేసే సామర్థ్యం కూడా వీళ్ళ దగ్గర ఇది ఉంది, అదే అంటుంది. సో వీళ్ళు ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ పవన్ గారు, నేను ఒక మిసైల్ ఫైర్ చేసి ఒక 5 సెకండ్ల తర్వాత నెక్స్ట్ మిసైల్ ఫైర్ చేస్తాను. వాడు ఒకటి ఇంటర్సెప్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు దాని ఇంకోటి వస్తున్నాడు, ఇంకో మిసైల్ వస్తుంది వెంటనే. కొన్ని డమ్మీస్ కూడా పెడుతున్నారు. సో ఇంకా వాళ్ళు డిటర్మైన్ ఏం చేస్తారంటే ఇంటర్సెప్షన్ దాంట్లో ఒకటి పాత్ చూస్తారు, ఇది ఎక్కడికి వెళ్తుంది, ప్రాబబుల్ పాత్, ఇది వెళ్ళి సముద్రంలో పడిపోతుంది, ఓకే ఏం చేయకుండా అది పోనీయండి అంటారు. అది లాస్ట్ మినిట్లో రూట్ మార్చుకుంటే ఏం చేయలేము అది. ఆర్ ఇది డెజర్ట్లో వెళ్ళి పడిపోతుంది, ఇజ్రాయెల్ దగ్గర పెద్ద డెజర్ట్ ఉంది, అక్కడ వెళ్ళి పడిపోతుంది, ఓకే గుడ్ పోనీయండి, అక్కడ ఎవరు లేరు కదా, ఎవరు ఉండట్లేదు, నో ప్రాబ్లం, మనం మిసైల్ వేస్ట్ చేయక్కర్లేదు, డబ్బులు సేవ్ చేసుకుందామని. కానీ ఇట్లాంటి చేసిన టైంలోనే కొన్ని మిస్జడ్జ్మెంట్ జరుగుతుంది. అదే బహుశా డమోనాలో నిన్న జరిగిందనమాట. 170 మంది ఇంజర్డ్ అయ్యారు, చాలా మంది చనిపోయి ఉంటారు, వీళ్ళు చెప్పట్లేదు. ఇజ్రాయెల్ ఈజ్ నాట్ టెలింగ్ ద రియల్ ఫిగర్స్. ఇప్పుడు వాళ్ళకి న్యూస్ బ్లాక్అవుట్ పెట్టేస్తారు అక్కడ. యూజువల్లీ వాళ్ళు చేయరు ఇట్లాంటి పనులు, కానీ ఏదో ఈ యుద్ధంలో వాళ్ళు అక్కడ ఉన్న మీడియా మీద మొత్తం కంప్లీట్ ఒక సెన్సర్షిప్ పెట్టేశారు. ఇప్పుడు ఇజ్రాయెల్ మీడియా కూడా ఇవాళ నేను ఇక్కడ వస్తున్నప్పుడు ఐ వాజ్ హియరింగ్ రేడియో బ్రాడ్కాస్ట్, వాళ్ళేమంటున్నారంటే ఇజ్రాయెల్ రేడియో కూడా అంటున్నారు, ఇజ్రాయెల్లో టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అని చెప్పి వాళ్ళ లీడింగ్ న్యూస్ పేపర్, వాళ్ళ ఆపెడ్ పేజ్లో ఏం రాశారంటే వాళ్ళ ట్రంప్ ఇస్ టోటలీ కన్ఫ్యూజ్డ్, ట్రంప్ ఇస్ ఎరాటిక్. చూడండి ట్రంప్ ఏమన్నారు నిన్న, మేము ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొట్టడానికి పోతున్నాం, ఏది ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. మన ఇజ్రాయెల్ ఖార్గ్ ఐలాండ్ని బాంబ్ చేసినప్పుడు ట్రంప్ ఏమన్నారు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొట్టకండి, పెద్ద ప్రాబ్లం అవుతుందని. మిలిటరీ మీదే కొట్టారు, స్థావరాల మీద. మళ్ళీ ఇదెందుకు చేస్తున్నారండి? ఇప్పుడు కరెంటు పోతే ఎవరికి ఇబ్బంది? ప్రజలకి. జనరేటర్ కావాలన్నా ఇప్పుడు దాకా నింపేసి పెట్టుకేసుకుంటాడు అంతే, జనరేటర్లు అన్నీ ఫుల్ ఉంటుంది ఇప్పుడు, వాళ్ళ డీజిల్ ఏం తక్కువ లేదు కదా, మొత్తం నింపేసుకుంటారు వాళ్ళు. కానీ ప్రజలకి ప్రాబ్లం అవుతుంది. ఇదే ప్రాబ్లం క్యూబాలో జరిగింది, మీకు గుర్తుంటుంది. క్యూబాలో వీళ్ళు కంప్లీట్ క్రూడ్ ఆయిల్ కట్ ఆఫ్ చేసేసారు యుఎస్. డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఏం వెళ్ళనియట్లేదు లాస్ట్ 3 నెలల నుంచి. ప్రజలు కష్టపడుతున్నారు, బండి బయటకు తీయలేకపోతున్నారు, కార్లు కానీ 2 వీలర్స్ కానీ. అక్కడున్న పవర్ ప్లాంట్ నడవట్లేదు, నిన్న కూడా బ్రేక్ డౌన్ అయింది ఇంకోసారి. పాత టెక్నాలజీ, సోవియట్ యూనియన్ టైప్ టెక్నాలజీ అది. ఇప్పుడు వాళ్ళు డెస్పరేట్ అయిపోతున్నారు అక్కడున్న మనుషులు. మనకు 1 గంట కరెంట్ పోతేనే మనం డెస్పరేట్ అయిపోతాం, 2 రోజులు 3 రోజుల నుంచి కరెంట్ లేదంట. లైఫ్ ఎట్లా నడుస్తుంది? నీళ్ళు కావాలి, నీళ్ళు పంప్ చేయాలి, స్నానం చేయాలి, మీకు నీళ్ళు లేవు అసలు. వాట్ విల్ యు డూ? ఇప్పుడు ఇరాన్ ఏమంటున్నారంటే మా మీద కొడతారా, మా పవర్ ప్లాంట్స్ కొడతారా, వెరీ గుడ్. అండ్ ఇజ్రాయెల్ క్లియర్గా చెప్పారు, మేము ఈ దాడిలో పార్టిసిపేట్ చేయము. ఎందుకు? మీరు చెప్పారు కదా మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొట్టకూడదని, మేము కొట్టలేము, మీరు కొట్టేసుకోండి అని అమెరికా అదే చెప్పారు. అమెరికా ఏమన్నారు, 48 అవర్ డెడ్ లైన్ ఇచ్చారు, స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ చేయమని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్. ఏది మొన్న ఏం చెప్పాడు, నేను ఈ వార్ అంతా ఆపేస్తున్నాను, అయిపోయింది, వైండింగ్ డౌన్, ఇప్పుడు ఇరాన్ దగ్గర ఏం లేదు, వాళ్ళ నేవీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, ఏం లేదు అని. ఇజ్రాయెల్ 8,500 బాంబులు వేశారు ఇప్పుడు దాకా. అప్పుడు కూడా ఇరాన్ దగ్గర ఇంకా కెపాసిటీ ఉంది, ఇప్పుడు మిసైల్ ఫైర్ చేస్తున్నారు, ఇంకా నడుస్తుంది. ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మోజ్ గురించి మీరు చెబుతున్నారు కాబట్టి 48 అవర్స్ దాన్ని ఓపెన్ చేయకపోతే పరిస్థితులు చాలా సీరియస్గా ఉంటాయని చెబుతున్నాడు. ఇప్పుడు 94% షిప్పింగ్ అదే రూట్లో జరుగుతుంది. 20,000 సైలర్స్ స్ట్రక్ అయిపోయారు.
ఏంటి ఇప్పుడు ట్రంప్ వార్నింగ్‌ని వీళ్ళు కూడా సీరియస్‌గానే దానికి తగ్గట్టు చెబుతున్నారు కదా! వీళ్ళు ఎలా ఉండబోతోంది? లాస్ట్ 10 రోజుల్లో 70 షిప్‌లు క్రాస్ చేసినాయండి. హ్మ్. వితౌట్ ఎనీ ప్రాబ్లమ్. ఎందుకంటే ఈ షిప్స్ అన్నీ ఇరాన్ క్రూడ్ తీసుకెళ్తున్నారు. హ్మ్. ఇరాన్ అమెరికా మీద దాడి చేయడమో, యూకే మీద దాడి చేయడమో కాదు వాళ్ళ స్ట్రాటజీ. వాళ్ళ స్ట్రాటజీ అంటే వాళ్ళ ఆయిల్ అమ్ముకోవాలి. ఇప్పుడు క్రైసిస్ మూమెంట్‌లో డబ్బులు మస్తొస్తున్నాయి. హ్మ్. $80, $90 దొరుకుతాయి మీకు స్పాట్ 120 మార్కెట్‌లో. దాకా అది లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్. హ్మ్. స్పాట్ మార్కెట్ అంటే అక్కడ షిప్ పడింది. మా దగ్గర తీసుకుంటావా? ఎంత అడుగుతాడు. వాడంటాడు నాకు $60 కావాలంట. 60 హ్మ్. 120 నడుస్తుంది మార్కెట్‌లో అంటాడు. హ్మ్. సరే లాస్ట్‌లో మాట్లాడుకున్నాక సరే 70కి పెట్టుకుందాం. 75 ఓకే. 75 ఫైనలైజ్డ్. హ్మ్. ఆ షిప్ తీసుకెళ్ళిపోతారు. ఇది స్పాట్ బయింగ్ అంటారు. హ్మ్. మీరు మొన్న వినుంటారు. రష్యా నుంచి చైనాకి వెళ్ళే షిప్పులు ఇండియా వైపు మలుపు తిప్పేశారని చెప్పి. అవును. అవును. ఇది. ఇట్ హుహు. ఇస్ కాల్డ్ స్పాట్ బై. ఆ ఓకే. చైనా వాడు అనుంటాడు నేను 45 ఇస్తానని. ఇండియా వాడు వచ్చి అంటాడు నేను 55, 60 ఇస్తాను నీకు. ఇది మనకు వస్తావా? అవసరం ఎక్కువ ఆ! ఇప్పుడు. వస్తావా? అంటే వస్తా. చలో రా. హ్మ్. తీసుకొచ్చేస్తాడు వాడు ఇటువైపు. వాడికి అదే కావాలి కదా! అవును. ద షిప్ ఓనర్ వాంట్స్ టు మేక్ మనీ. అవును. వాడికి చైనా అంటే ఏంటి? ఇండియా అంటే ఏంటి వాడికి? ఇప్పుడు సురేష్ గారు ఇప్పుడు షిప్పులు సముద్రంలో ఉన్న షిప్పులు ఇరాన్ కూడా అమ్ముకోవచ్చు అని చెబుతున్నాడు కదా ట్రంప్. కరెక్ట్. కరెక్ట్. అంటే చాలా రోజుల నుంచి అక్కడ ఉంటాయా అవి? మీరు ఉంటాయి. చెప్పిన ఇది షాడో విధంగా? షిప్స్ అంటారు దీన్ని. షాడో షిప్స్. ఆ! గోస్ట్ షిప్స్. షిప్స్ అంటారు. హ్మ్. ఈళ్ళేం చేస్తారంటే ఇది ఆయిల్ పవన్ గారు ఎక్కువ రోజులు మన కెపాసిటీ అక్కడ పెట్టుకోలేము. ఓకే. వాళ్ళ హోల్డింగ్ కెపాసిటీలో. పెద్ద పెద్ద ట్యాంక్ కార్గ్ ఐలాండ్ లాంటి ప్లేస్‌లో. హ్మ్. ఒకసారి ఇది ఫుల్ అయిపోతే అది షిప్‌లో ఎక్కించాల్సిందే. ఎక్కించి సముద్రంలోకి తోసేస్తాడు. ఎందుకంటే డ్రిల్లింగ్ ఆగిపోతుంది. హుహు. లేకుంటే. మీకు కెపాసిటీ లేదనుకోండి మీ ట్యాంకులు ఫుల్ అయిపోతే మనం ట్యాప్ బంద్ చేసేట్లా బంద్ చేయలేము మనం. ఓకే. ఏది డ్రిల్లింగ్. ఆహా! ఆ డ్రిల్లింగ్ నడుస్తూనే ఉంటది. డ్రిల్లింగ్ ఒకసారి మీరు క్లోజ్ చేశారనుకోండి, మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేయాలంటే పెద్ద పని అది. ఓకే. ఓకే. ఆ వెల్లే కొలాప్స్ అయిపోతుంది ఒక్కోసారి లోపల. హుహు. మన కృష్ణా గోదావరి వైపు అప్పుడప్పుడు బ్లాస్ట్‌లు చూస్తూ ఉంటాం మనం. అవును. ఇది అంటే కారణం. నింపేసి పంపిస్తూనే ఉండాలి వాడు. పంపిస్తూనే ఉండాలి. వాడేం హ్మ్. చేస్తాడు? స్ట్రెయిట్ ఓవర్ హార్ముజ్ నుంచి బయటికెళ్తాడు. హ్మ్. పెద్ద సముద్రం గదా! అక్కడ ఫ్లాగ్ కిందకి దింపేసి, 2, 3 ఎమర్జెన్సీ లైట్లు పెట్టేసి, హ్మ్. ట్రాన్స్పాండర్ ఆన్ చేసి పడుకుంటాడు. హ్మ్. పడుకుంటాడు షిప్‌లో ఒక 60 అదే. మంది అదే. ఉంటారు. ఆ! కానీ దే విల్ రిలాక్స్. హ్మ్. మా దగ్గర పెద్ద సూపర్ ట్యాంకరు ఒక మిలియన్స్ ఆఫ్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్. వాడు ఇట్లనే మనం బేరం ఆడుకుంటాం చూడండి. అవును. వెజిటబుల్స్. ఆడు పక్కన కూర్చొని మాట్లాడతాడు. ఇంత చైనీస్ షిప్ అనగానే ఎవడు ముట్టడు. మొన్న మీకు గుర్తుంటుంది. మన ఇండియన్ నేవీ ఈ యుద్ధం మొదలైనాక ఒక వారం ముందు 3 షిప్పుల్ని పట్టుకున్నారు. అవును. ఈ షిప్స్. హుహు. అది షాడో ఇరాన్ షిప్స్. అది ఇరాన్ నుంచి వచ్చింది. హ్మ్. మన వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉన్న లెఫ్టిస్ట్ మీడియా వాళ్ళు న్యూస్ తిప్పేశారు దాన్ని. హ్మ్. ఇరాన్ అంటున్నారు మా షిప్పులు మీరు పట్టుకున్నారు. దాన్ని ఇడవండి అప్పుడే మేము మీకు ఆయిల్ ఇస్తామని. అది ఇరాన్ షిప్పులు కాదు. హుహు. ఇరాన్ నుంచి ఆయిల్ తీసుకెళ్ళే షిప్పులు. అంతే. వాడు ట్రేడర్ ఆడు. వాడు ఇరాన్ దగ్గర నుంచి $40 కొనుక్కున్నాడు. హ్మ్. బయట వచ్చి 60, 70 అమ్ముకుంటే వాడికి ప్రాఫిట్. వాడి బ్యారెల్. హ్మ్. ఇంకేం కావాలి వాడికి? సురేష్ గారు కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి కదా! మనం వీళ్ళు టోల్ టాక్స్ పెడుతున్నారు. 18 క్రోర్స్ ఎవరో కట్టారు. లేకపోతే ఇంకోళ్ళు కొంతమంది కడుతున్నారు. కొన్ని దేశాలు ఆల్రెడీ టోల్ టాక్స్ ఇరాన్‌కి నేను కట్టి హార్మోజ్ నుంచి వస్తుంది. వాళ్ళు వదులుతున్నారు అనేది. టోల్ టాక్స్ అని లేదు. హ్మ్. ఇరాన్ ఏమి ఇన్సిస్ట్ చేస్తున్నారంటే మా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కోండి. ఇప్పుడు అమెరికా పర్మిషన్ ఇచ్చారు కదా మీకు. హ్మ్. వాడికి ఏం తెలుసు షిప్ అట్ సీ తెలియదు. అట్ పోర్ట్ తెలియదు. ఫ్రమ్ ద ట్యాంక్ తీసుకెళ్తే వాడు అమెరికా వాడికి తెలియదు. మీరు మా దగ్గర ఆయిల్ తీసుకెళ్ళండి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి మీరు కూల్‌గా వెళ్ళిపోవచ్చు. మా అవును. వాళ్ళు చూసుకుంటారు మిమ్మల్ని. హ్మ్. ఏ టెన్షన్ లేకుండా మీరు వెళ్ళండి. కానీ మా దగ్గర తీసుకోవాలి ఆయిల్ అంటున్నారు. ఇరాన్ ఇప్పుడు మార్కెట్‌లో దిగేశారు. దానికోసం బ్యారెల్ రేట్ పడిపోతుంది. ఎందుకంటే ఆయిల్ అవైలబిలిటీ ఇంక్రీజ్ అయింది. హ్మ్. దీనికన్నా ముందు రష్యా దగ్గర నుంచి కొనొద్దని చెప్పిన ట్రంప్ అవును. ఈ యుద్ధం మొదలు కాగానే రష్యా దగ్గర నుంచి కొనుక్కోమని చెప్పారు. ఇప్పుడేమంటున్నారు? చైనా దగ్గర కూడా కొనుక్కోండి. సారీ ఇరాన్ దగ్గర కూడా మీరు కొనుక్కోమంటున్నారు. అవును. ఇప్పుడు ఏమైపోయింది ఇప్పుడు? ట్రంప్ చెప్పిన మాటలన్నీ ఆయనే 180 డిగ్రీస్ తిరిగారు దాని మీద. హ్మ్. సో, ఆయన మాటకు విలువ లేదు ఇప్పుడు. ట్రంప్ చెప్తున్నాడు ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ చెప్పారు. మొన్నదాకా ఏం చెప్పారు? అందరూ వస్తున్నారు. నేటో వాళ్ళు వస్తున్నారు. 20 దేశాలు వస్తున్నారు. అందరూ ఉంటారు ఎస్కార్ట్ ఇవాళ దాకా ఒక్కరు కూడా కన్ఫర్మ్ చేయలేదు. వీళ్ళందరూ ఏమంటున్నారంటే మేము స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ బయట కూర్చుంటాము. హ్మ్. ఆ షిప్‌లన్నీ. అవును. అక్కడి నుంచి ఎవరికైనా హెల్ప్ కావాలంటే అక్కడి నుంచి ఇండియన్ నేవీ ఉంది. వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఇండియన్ నేవీ ఇండియన్ షిప్స్‌ని. హ్మ్. మీకు అవసరం ఏముంది మీది? కావాల్సిన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్‌లో. కానీ అది జరగదు. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 20,000 డ్రోన్స్ ఉన్నాయి పవన్ గారు. హ్మ్. కావాలంటే చెప్పి ఏ షిప్‌నైనా వాళ్ళు కొట్టొచ్చు. దాని పెద్ద ప్రాబ్లమ్ లేదు. మీరెంత పెద్ద నేవీని తీసుకొచ్చినా 20 దేశాలు తీసుకొచ్చినా కానీ ఒక చిన్న స్పీడ్ బోటు లేకుంటే ఒక చిన్న డ్రోన్ చాలు మీకు డ్యామేజ్ చేసేస్తుంది షిప్‌ని.
ఓకే. అంటే షిప్ మొత్తం మునిగిపోదు. కానీ డ్యామేజ్ చేస్తుంది షిప్‌ని. మంట పట్టుకోవచ్చు. ఎందుకంటే ఆయిల్ అది దాంట్లో ఉన్నది. హైలీ ఇన్‌ఫ్లమబుల్. అయిపోతుంది కదా! ఇరాన్ చేయగలిగితే చేస్తారు వాళ్ళు. హ్మ్. వీళ్ళేదో మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని అది కాదు. ఇట్ ఈస్ ప్యూర్‌లీ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రికాషన్ అంతే. ఆ షిప్ కెప్టెన్ అంటారు నేను ఈ రిస్క్ తీసుకోను. నేను ఎళ్ళను అని. ఇరాన్ ఏమంటున్నారు మా దగ్గర కొనుక్కోండి. మీరు ఖత్తర్ దగ్గర కొంటారా? ఆహా! అచ్చచ్చచ్చ! మేము కొడతాం మిమ్మల్ని. మీరు సౌదీ అరేబియా దగ్గర కొన్నా అప్పుడు కూడా మిమ్మల్ని కొడతాం మేము. అవును. వీళ్ళేమంటారు మాకు శత్రు దేశాలనే మేము అనుమతించట్లేదు. మిత్ర దేశాలు అన్నీ తీసుకుపోవచ్చు అంటున్నారు. హ్మ్. వాళ్ళ కాన్సెప్ట్ ఆఫ్ మిత్ర దేశం అనేది నా ఫ్యూయల్. అవును. అది. మీరు ఏ షిప్‌లో తీసుకెళ్తే నాకు ప్రాబ్లమ్ లేదు. మా ఫ్యూయల్ తీసుకెళ్ళాలి. హ్మ్. మా దగ్గర కర్గ్ ఐలాండ్‌లో ఉన్న ఫ్యూయల్ తీసుకెళ్ళి ఒకటే టైంలో 10 సూపర్ ట్యాంకర్‌లు పెట్టొచ్చు వాళ్ళు కర్గ్ ఐలాండ్‌లో. చుట్టుపక్కన ఇట్లా హ్మ్. రౌండ్‌గా. వాళ్ళు ఫిల్ చేసి వెళ్ళిపోతూనే ఉంటారు. దానికోసం చెప్పాను వారం లోపల లాస్ట్ ఒక వారంలో 70 షిప్‌లు పోయినాయి. అన్ని ఇరానియన్ ఆయిల్ తీసుకెళ్ళింది. అంటే స్టార్టింగ్‌లో ఈ వార్ స్టార్ట్ అయినప్పుడు 4, 5 రోజుల్లో అయిపోతుందన్నారు. తర్వాతేమో యూఎస్ఏ ఎగ్జిట్ స్ట్రాటజీ గురించి ప్లాన్ చేస్తుందనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ చూస్తుంటే యూఎస్ పూర్తి మెరైన్స్ కావచ్చు, జెట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ట్రూప్స్ అన్నీ కూడా మోహరిస్తోంది. అంటే ఇది లిమిటెడ్ వార్ కాదు. ఇది ఫుల్ స్కేల్ థియేటర్ వార్ లాగా కనిపిస్తోంది మనకి. మీరేమంటారు? మీ విశ్లేషణ ఏంటి? ఈ వార్ ఇంకా చాలా రోజులు, చాలా నెలలు ఎక్స్‌టెండ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోందా? దీన్ని దానికి యూఎస్ సిద్ధంగా ఉందా? ఇజ్రాయలీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న. హ్మ్. మేము ఇంకా 4 వారాల్లోనే మినిమమ్ బాంబింగ్ చేస్తాము ఇరాన్‌ని. హ్మ్. అది అర్థం చేసుకోండి అక్కడే. అంటే 4 వారాలు నడుస్తుంది. అమెరికా ఉంటారో లేదని చెప్పట్లేదు. హ్మ్. మేము చేస్తాం. అవును. అదే టైంలో అమెరికన్ పార్లమెంట్ అంటే వాళ్ళ కాంగ్రెస్ దగ్గర డిఫెన్స్ సెక్రటరీ అడిగారు. నాకు $200 బిలియన్ కావాలి. ఈ యుద్ధం నడిపియడానికి ఇంకా. అవును. ఇప్పటిదాకా వీళ్ళ దగ్గర ఖర్చయింది 25, 30 బిలియన్ ఖర్చయి ఉంటది. అంటే మీకు 200 కావాలంటే మీకు నెక్స్ట్ 200 మళ్ళీ పొడిగించుకుంటూ వెళ్ళిపోతారు మీరు ఈ హ్మ్. అటాక్స్. అదే కదా దాని మీనింగ్ అంతే కదా పవన్ అవును. గారు. మీకే వచ్చేస్తుంది ఆన్సర్ అక్కడ. సో ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ $200 బిలియన్ దానికి ఒక మెసేజ్ ఉంది దాంట్లో. అది చాలా హ్మ్. క్లియర్ అన్నమాట. సో ఇప్పుడు అమెరికా చేస్తున్న తప్పేంటంటే ఒకటి ట్రంప్ చెప్పిన మాట మీద ఆయన నిలవట్లేదు. హ్మ్. ఒకరోజు ఒకటి అంటారు, నెక్స్ట్ డే అదంటారు. నేను వార్ వైండింగ్ డౌన్ చేస్తా అంటున్నారు. వాళ్ళ పీట్ హెస్సియత్ వెళ్ళి మాకు 200 బిలియన్ కావాలంటున్నారు. అవును. ఆపిన యుద్ధానికి మళ్ళీ ఎందుకురా డబ్బులు అని అడిగితే అది వాళ్ళకి తెలియదు. హ్మ్. అదే టైంలో మేము మొత్తం ఇరాన్ని ధ్వంసం చేసాం. ఇరాన్ ఏం లేదు. ఇరాన్ నేవీ అయిపోయింది, ఎయిర్ ఫోర్స్ అయిపోయింది అనగానే వాడు మళ్ళీ 2 మిసైల్ ఫైర్ చేస్తున్నాడు మీ వైపు. హ్మ్. మళ్ళీ ఎవరిని ధ్వంసం చేశారు మీరు? వాడు ఇంకా మీద కొడుతున్నాడు, అసెట్ కొడుతున్నాడు. మేము న్యూక్లియర్ అసెట్స్ మొత్తం డిస్ట్రాయ్ చేశారని చెప్పారు. అప్పుడు లాస్ట్ ఇయర్ బాంబింగ్ జరిగినప్పుడు. హ్మ్. B2 తీసుకొచ్చి బాంబ్ చేశారు. అవును. మళ్ళీ మీరే అంటున్నారు 6 నెలల తర్వాత వాళ్ళు మళ్ళీ సెంట్రిఫ్యూజ్ తీసుకొచ్చి మళ్ళీ దాని ప్యూరిటీ పెంచుతుంది. మళ్ళీ ఎట్లా చేశారండి? మీరే ధ్వంసం చేశారు కదా! హ్మ్. యూ డిసైడ్ వన్స్ అండ్ ఫర్ ఆల్. మేము బాంబింగ్ చేసాం. ఎఫెక్టివ్ లేకుండే అది. అది ఆ బాంబులు పడ్డది కానీ డ్యామేజ్ ఏం కాలేదు వాళ్ళకెక్కువ. హ్మ్. దానికోసం వాళ్ళు ప్రొడక్షన్ మళ్ళీ మొదలుపెట్టారు. యెస్. అంటే మీరు న్యూక్లియర్ యాంగిల్ చెబుతున్నారు కాబట్టి, ఇప్పుడు డిమోనాపై దాడి కావచ్చు, నతాంజ్ న్యూక్లియర్ సైట్‌పై బంకర్ బస్టర్ అటాక్ కావచ్చు. అంటే న్యూక్లియర్ ఎస్కలేషన్ ప్రమాదం పెరుగుతోందని భావించొచ్చా మనం? మొన్న ఐఏఈ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. హ్మ్. ఫోర్దో న్యూక్లియర్ ప్లాంట్ మీద కొట్టినప్పుడు ఇరాన్‌లో. సేయింగ్ దట్ లీకేజ్ ఏం కనిపియట్లేదు. కానీ ఇట్స్ వెరీ హైలీ డేంజరస్ అని చెప్పారు. హ్మ్. దాని తర్వాతనే ప్రెసిడెంట్ ట్రంప్ నెటన్యాహుతోని మాట్లాడి మీరు న్యూక్లియర్ సైట్ మీద బాంబ్ వేయకండి. అది అందరికి ప్రమాదం అయితుంది. నాట్ జస్ట్ ఇరాన్ రేపు ప్రాబ్లమ్ ఉంటే చుట్టుపక్కల అన్ని దేశాల మీద ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళు అక్కడ ఎవరు ఉండలేరు. హ్మ్. నీకు మనందరికి తెలిసింది చెర్నోబిల్‌లో ఏం జరిగిందని. అవును. దానికన్నా ముందు సెకండ్ వరల్డ్ వార్ టైంలో హిరోషిమా, నాగసాకిలో ఏం జరిగింది మనందరికి తెలుసు. హ్మ్. ప్లీజ్ డోంట్ డూ ఇట్. చెర్నోబిల్‌లో జరిగింది అట్లనే. ఆ చెర్నోబిల్ ఇప్పుడు నెక్స్ట్ ఒక 2000 అంటే 3000 సంవత్సరాలు దాని దగ్గర వెళ్ళలేము మనం. అవును. చుట్టుపక్కల ఏరియాస్ మొత్తం పోయినాయి కంప్లీట్‌గా. అదే జరుగుతుంది ఇక్కడ కూడా. హ్మ్. సో న్యూక్లియర్‌ని పక్కన పెట్టండి. డోంట్ టచ్ ద న్యూక్లియర్ ప్లాంట్స్. సో దానికోసం వీళ్ళన్నారు. ఇప్పుడు డిమోనా మీద కొట్టారు కదా! ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమంటారు? అచ్చచ్చచ్చ! మా డిమోనా మీద కొట్టారు కదా మీరు. సో ఇరాన్ ఏమంటారు? డిమోనా ఏమైంది? డిమోనా మీకు తెలీదా? న్యూక్లియర్ అరే మీరే చెప్పారు కదా! మీరు న్యూక్లియర్ లేదని మీ దగ్గర. మళ్ళీ ఇప్పుడే ఎక్కడొచ్చింది న్యూక్లియర్? హ్మ్. అది ఇజ్రాయెల్‌ని ఒక ఏం చెప్తారు క్యాచ్ 22 సిట్యుయేషన్‌లో పడేశారు వాళ్ళు. హ్మ్. ఇజ్రాయెల్ అడ్మిట్ చేయాల్సొస్తుంది ఇప్పుడు. దట్ మా దగ్గర న్యూక్లియర్ అసెట్స్ ఉందనేది. హ్మ్. వాళ్ళు ఒక ఎక్స్‌క్యూజ్ యూజ్ చేస్తారు. ఓహ్! రిసర్చ్ ప్లాంట్ అంటే ఇప్పుడు అవును. తెహరాన్‌లో ఉన్న ప్లాంట్ ఉంది వీళ్ళది న్యూక్లియర్ యూనివర్సిటీ హ్మ్. ఆఫ్ తెహరాన్‌లో. హ్మ్. ఒక యూనివర్సిటీలో ఎవడైనా న్యూక్లియర్ ప్లాంట్ పెట్టుకుంటాడా? కాదు. అది ఓన్లీ టెస్టింగ్ పర్పస్. హ్మ్. మా రిసర్చ్ పర్పస్‌కి పెట్టుకున్నాం మేమంటాం. ఓకే. నో ప్రాబ్లమ్. కానీ ఎక్కడ నడుస్తుంది? ఫోర్దోలో నడుస్తుంది. ఇస్ఫహాన్‌లో నడుస్తుంది. అవును. ఇట్లాంటి ప్లేస్‌లో యాక్చువల్ ప్రొడక్షన్ నడుస్తుంది. అక్కడ వాళ్ళు కొడతారు. కానీ యాస్ ఫార్ యాస్ పాసిబుల్ ఈవెన్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అంటే ప్లీజ్ న్యూక్లియర్ ప్లాంట్స్‌ని ముట్టకండి.
న్యూక్లియర్ రీసెర్చ్ సైట్స్ని ముట్టకండి, పెద్ద ప్రాబ్లం అవుతుంది. మీరు కన్వెన్షనల్ మిసైల్స్ని కొట్టండి, మాకు ప్రాబ్లం లేదు, కానీ ఇట్లాంటి దాన్ని ఇట్స్ వెరీ వెరీ సెన్సిటివ్, చేయకూడదు. అది పెద్ద ఒక ప్రికాషన్ తీసుకోవాల్సిందే మనం కూడా చూడండి పవన్ గారు, మన యుద్ధం టైంలో ఆపరేషన్ సింధూర్లో వి బాంబ్డ్ కిరాణా హిల్స్. కిరాణా హిల్స్ కొట్టినప్పుడు ఇమ్మీడియట్గా వార్ ఇంటెన్సిటీ మారిపోయింది, మీరు చూసారా? విత్ ఇన్ ఫ్యూ అవర్స్ వాళ్ళు సీజ్ఫైర్కి వచ్చేసారు. ఎందుకంటే తెలిసిపోయింది దట్ వీ హ్యావ్ హిట్. మనం డైరెక్ట్గా కొట్టలేదు, దాని ఫేస్ మౌత్ దగ్గర కొట్టాం. అంటే ఎంట్రీ పాయింట్ ఉంటుంది పెద్ద కొండ కింద, ఎంట్రీ పాయింట్లో కొట్టాం మనం. సో ఈ న్యూక్లియర్ వెపన్స్ ఎప్పుడు అసెంబుల్ చేసి పెట్టరు పవన్ గారు. దానికి ఒక లాంచర్ ఉంటుంది, దానికి ఒక వార్ హెడ్ ఉంటుంది, దానికి ఒక గైడెన్స్ సిస్టమ్ ఉంటుంది, ఇదంతా ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తుంది. వేరే వేరే చోట్ల పెట్టి వేరే చోట పెట్టి దగ్గరే ఉంటుంది, కానీ అది అసెంబుల్డ్గా పెట్టరు. ఓకే ఓకే ఓకే, ఎందుకంటే ఇఫ్ ఇట్ లీక్ సడన్లీ అది ఎక్కడికి పోతుందో తెలియదు మనకి. మళ్ళీ మీరు దాని చుట్టుపక్కల ఒక 50 కిలోమీటర్ 100 కిలోమీటర్లు ఎవరు ఉండలేరు నెక్స్ట్ 500 years. సురేష్ గారు, ఇప్పుడు ఇరాన్ ఇస్తున్న పెద్ద వార్నింగ్, డీసాలినేషన్ ప్లాంట్స్ డిస్ట్రాయ్ చేస్తాము, దాంతోపాటు ఎనర్జీ పవర్ ప్లాంట్స్ని డిస్ట్రాయ్ చేస్తాము, ఇవన్నీ చెబుతున్నారు. అంటే గల్ఫ్లో చాలా దేశాలు మంచినీరు ఉండదు, వాళ్ళు సముద్ర నీళ్ళని డీసాలినేషన్ ప్లాంట్స్ దాకా లాగా మార్చుకుని మంచినీళ్ళలాగా వాడుకుంటారు. వాటి మీద టార్గెట్ చేస్తే, ఎనర్జీ డిస్ట్రాయ్ చేస్తే ప్లాంట్స్ని ఎట్లా ఉంటుంది? అంత నిజంగా చేస్తుందా? చేస్తారు, ఇరాన్ చేశారు కదా. దీనికన్నా ముందు ఎక్కడో ఒక ప్లేస్లో డీసాలినేషన్ కొట్టారు, ఏదో ఒక ఖతార్ మీద. ఖతార్ డిపెండ్స్ 100% ఆన్ డీసాలినేషన్. కొంత కొట్టారు, పూర్తి కొట్టలేదు. లేదు, వాళ్ళ దగ్గర నీళ్లు, తాగే నీళ్లు, యూజ్ చేసే నీళ్లు 100% డీసాలినేషన్ నుంచి వస్తుంది. డీసాలినేషన్ అంటే ఏంటి? ఒక ప్లాంట్ ఉంటుంది సముద్రం పక్కన, సముద్రం నీళ్ళు తీసుకొని దాన్ని ట్రీట్మెంట్ చేసి మంచినీళ్ళుగా తయారు చేస్తారు. చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. మన వైపు చెన్నై వైపు కూడా మొదలు పెట్టారు ఇదంతా, వాటర్ క్రైసిస్ దీంట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు. సో డీసాలినేషన్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. డీసాలినేషన్ ప్లాంట్ని కొట్టారనుకోండి, ఖతార్ది ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడికి వెళ్తారు వాళ్ళు నీళ్ళ కోసం? నీళ్ళ కోసం చచ్చిపోతారు. ఇంకా సౌదీ అరేబియా ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి ప్రాబ్లం లేదు, వాళ్ళు చాలా పెద్ద దేశం, వాళ్ళు కూడా 50% దీని మీద డిపెండ్ అవుతున్నారు. వాళ్ళు కట్ డౌన్ చేస్తారు కొంచెం, వాళ్ళ దగ్గర మిగతా బోర్వెల్లు, మిగతా సోర్సెస్ ఉన్నాయి నీళ్ళ కోసం. పెద్ద దేశాలకు ప్రాబ్లం లేదు, చిన్న దేశాలకు ప్రాబ్లం వస్తుంది. అన్నీ బహ్రెయిన్ కానివ్వండి, ఖతార్ కానివ్వండి, వీళ్ళందరూ ఆల్మోస్ట్ డీసాలినేషన్ మీద డిపెండ్ అవుతారు. సో దానికోసం ఇరాన్ చెప్తున్నారు, ఫస్ట్ మీ మీద కొడతాం, డీసాలినేషన్ మీద కొట్టాం, మీరు నీళ్ళు లేకుండా సస్తారు కొడుకులు, మీరు చూడండి అని చెప్పేసి అది వాళ్ళు చేస్తారు. ఎనర్జీ మీరు కొట్టారు, ఓకే, ఒక ప్లాంట్ కొట్టి ఇంకో ప్లాంట్ నుంచి డైవర్ట్ చేసుకుంటారు వాళ్ళు, లేకుంటే పక్కన కంట్రీ నుంచి తీసుకుంటారు, గ్రిడ్ నుంచి, ఏదైనా జరగవచ్చు అట్లాంటి. దానికి ఒక బ్యాకప్ ప్లాన్ ఉంటుంది వాళ్ళకి. కానీ డ్యామేజ్ జరిగితే వాళ్ళు రిస్టోర్ చేయడానికి సంవత్సరాలు పడుతుంది. మన ఖతార్ చూడండి ఏం చెప్పారు, ఖతార్ మీద కొట్టారు కదా, ఖతార్ది వాళ్ళ వైపు ఉన్న ప్లాంట్ కొట్టారు, ఎల్ఎన్జీ ప్లాంట్. ఏమన్నారు వాళ్ళు? 5 సంవత్సరాలు పడుతుందంట. 5 సంవత్సరాల దాకా మేము సప్లై చేయలేము, వీ విల్ టేక్ 5 years టు రిపేర్ ద ప్లాంట్. అప్పుడు ఖతార్ రెవెన్యూ ఏమవుతుంది? ఖతార్ 80% వాళ్ళ రెవెన్యూ వచ్చేది న్యాచురల్ గ్యాస్ నుంచి. అంటే వాటర్ క్రైసిస్ ప్లస్ ఆయిల్ క్రైసిస్ కాంబో ఇది. ఆయిల్ కాదు, ఆయిల్ కన్నా ఎక్కువ ఎనర్జీ క్రైసిస్. ఎనర్జీ వస్తే మీరు చెప్పినట్ల ఎంతమంది జనరేటర్లు పెట్టుకుంటారు, ఎంతమంది ఇన్వర్టర్లు పెట్టుకుంటారు, ఎక్కడో ఒక చోట్లలో వీళ్ళకి లాంగ్ టర్మ్ ఒక బ్లో వస్తుంది. అది ఇరాన్ చాలా క్లియర్గా తెలుసు. సేమ్ కేస్, మేము మునుగుతాము, నిన్ను కూడా తీసుకెళ్తాము తోడని. ఇది వాళ్ళ ఫిలాసఫీ అన్నమాట. సురేష్ గారు, ఇప్పుడు ఐఈఏ, ఇంటర్నేషనల్ ఎనర్జీ అసోసియేషన్ ఏదైతే ఉందో దాని చీఫ్ చెప్తున్నది ఫతే బోరోల్. ఈయన చెప్తుంది 1970s ఈ ఆయిల్ క్రైసిస్ వచ్చింది, దాని తర్వాత అంత పెద్ద స్థాయిలో ఇప్పుడే ఆ క్రైసిస్ వస్తుంది, అంటే దాదాపు 50 ఏళ్ల తర్వాత వస్తున్న క్రైసిస్, ఆ రేంజ్లో దానికి మించి అని చెబుతున్నారు. దీన్ని ఎట్లా మనం అనాలిసిస్ చేయొచ్చు? ప్రతి క్రైసిస్ ఒక ఆపర్చునిటీ పవన్ గారు. అవును, ఇవాళ పొద్దున కూడా ఒక ఫేమస్ పాడ్కాస్టర్ జెరోదా ఫౌండర్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, యూజ్ ఎవ్రీ క్రైసిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ. నేను కూడా అదే చెప్తాను, చాలా మన దగ్గర కూడా చాలాసార్లు చెప్పారు, యూజ్ చేయండి. నిన్న గవర్నమెంట్ ఒక కొత్త నోటిఫికేషన్ ఇష్యూ చేశారు, ఎవరెవరికి పిఎన్జీ కావాలంటే వాళ్ళకి ఇమ్మీడియట్ ఇష్యూ చేయండి అని చెప్పి గవర్నమెంట్ ప్రతి స్టేట్లో ఉన్న, ఇప్పుడు మన స్టేట్లో హైదరాబాద్లో భాగ్యనగర్ గ్యాస్, వీళ్ళు యూజువలీ మీరు అప్లికేషన్ పెడితే నెలలు తీసుకుంటారు. దాని ప్రాస్పెక్ట్, దాని ఎట్లా ఉంది, కెపాసిటీ ఉందా, మీరు రోడ్ నుంచి ఎంత దూరం ఉంది, మా పైప్ లైన్ నుంచి 2 కిలోమీటర్ దూరంలో ఉన్నారా, ఇదన్నీ చూస్తారు. గవర్నమెంట్ ఇప్పుడు అర్జెంట్గా ఏం చెప్పారంటే, వీ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం. ఇవాళ కూడా ప్రధానమంత్రి గారు లోక్సభలో మాట్లాడుతూ, నేను విన్న దాని ప్రకారం
80% మన దగ్గర ఎల్పిజి మన దగ్గర ఉంది. మనం ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ 60%. 60%. 16 దాన్ని పెంచుకోవచ్చు. ఎందుకంటే 20 బయట నుంచి తెప్పించుకోవచ్చు. మ్మ్. సో వీ విల్ హ్యావ్ 80%. ఆ 20% గ్యాపే మనకి కమర్షియల్ ప్రాబ్లం వస్తుంది. ఓకే ఓకే. సో మనం పని చేయొచ్చు. 60% మన దగ్గర ఉన్నప్పుడు యూ కన్వర్ట్ అదర్ వన్ ఇంటూ పిఎన్జీస్ అయిపోతుంది కదా. పైప్ న్యాచురల్ గ్యాస్ పెట్టుకోండి. సో ఇవాళ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మ్మ్. కమర్షియల్ క్యాంటీన్స్, రెస్టారెంట్స్ అండ్ పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, గేటెడ్ కమ్యూనిటీ వీళ్ళందరూ పిఎన్జీకి వెళ్ళిపోమని చెప్పారు. మ్మ్. సో ఈ క్రైసిస్ ఒక ఆపర్చునిటీ పవన్ గారు. మనం ఇమ్మీడియట్గా మన ఇండియన్ రైల్వేస్లో మనం మొత్తం డీజిల్ ఇంజిన్స్ని అన్ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసినప్పుడు, ఎలక్ట్రిక్ లోకోమోటివ్ చేసినప్పుడు చాలా పెద్ద సేవింగ్ వచ్చింది. మ్మ్. ఎథనాల్ మిక్సింగ్లో మనకు చాలా పెద్ద సేవింగ్ వచ్చింది. మ్మ్. ఎథనాల్ ప్రొడ్యూసర్స్ ఏమంటున్నారని, మీకు ఎల్పిజి ఎందుకు, ఎథనాలే వాడుకోండి, ఎథనాల్ గ్యాస్ లాగా వాడుకోవచ్చు మీరు అని. అవును. మన దగ్గర ఎథనాల్ చాలా ఉన్నాయి. మన రైతులు అదే తయారు చేస్తారు కదా ఎథనాల్. అవును. వాళ్ళ దగ్గర కొనుక్కోండి. వాళ్ళు కరోడ్పతి అయిపోతారు రేపు. వాళ్ళు కూడా ఒక దుబాయ్ అయిపోతారు వాళ్ళు కూడా. మ్మ్. కానీ మనం చేయట్లేదు. ఎందుకంటే వీ గాట్ యూస్ టు ఎల్పిజి. మ్మ్. దానికోసం ఎథనాల్ మిక్సింగ్ పెంచినప్పుడు చాలా పెద్ద గొడవ చేశారు. ఎవరు? అవును. ఇక్కడ మీడియా. మా వెహికల్స్ ఖరాబ్ అవుతుంది, మాకు ఎఫిషియన్సీ లేదు, మైలేజ్ పడిపోయిందని. మ్మ్. ఇది ఆయిల్ లాబీ చేస్తున్న పని. వాళ్ళ ఆయిల్ తగ్గిపోతుంది. గల్ఫ్ నుంచి ఆయిల్ వాళ్ళు మీ డిమాండ్ తగ్గిపోతుంది. అవును. వాళ్ళు దాన్ని మెయింటైన్ చేసుకొని ట్రై చేస్తున్నారు. మ్మ్. ఇదొక ఆపర్చునిటీగా వాడుకొని మన వైపు నుంచి వీ షుడ్ స్టార్ట్ న్యూ మెథడ్స్. అంతే. మ్మ్. టైం పడుతుంది. బయోగ్యాస్ ఉండొచ్చు రూరల్ ఏరియాస్లో, చాలా ఉన్నాయి. కౌడంగ్ మన దగ్గర అస్సలు ప్రాబ్లం లేదు. అది కాకుండా సిటీస్లో పిఎన్జీ ఉండొచ్చు. మ్మ్. ఎలక్ట్రిక్ కుకింగ్ మళ్ళీ మొదలు పెట్టొచ్చు పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ క్యాంటీన్స్లో. ఇవన్నీ చేయొచ్చు మనం. అంటే మన దేశం న్యూట్రల్గా ఎంతకాలం ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రెషర్ పెంచే అవకాశం ఏం లేదా? మన మీద కూడా ప్రెషర్ వస్తుంది కదా. అక్కర్లేదు మనకి. మనం వాళ్ళు కొట్టుకుంటున్నారు, మనం ఎందుకు దాంట్లో వెళ్ళి తలపెట్టాలి? మ్మ్. చెప్తాం, మంచి మాటలు అని చెప్తూనే ఉంటాం డిప్లొమాటిక్లీ. అవును. ఎవరు కొట్లాడకూడదు, ఎవరు యుద్ధం చేయకూడదు, యుద్ధం ఎవరిని సహాయం చేయదు, మ్మ్. యుద్ధం అనేది మంచిది కాదు అని చెప్పుకుంటూ ఉండాలి. అది మంచి వర్డ్స్ అది వినడానికి. అవును. ఒక ప్రధానమంత్రి చెప్పాల్సింది. లేకుంటే ప్రధానమంత్రి ఇట్లా చెప్పారు కదా, మీరు ఇద్దరు కొట్టుకోండి మంచిది, అందరికి పనికి వస్తుంది. యుఎస్ చెప్తున్నట్ల ట్రంప్ అవును. చెప్తాడు అప్పుడప్పుడు, యుద్ధం మంచిదే ఎందుకంటే ఫ్యూయల్ ప్రైసెస్ పెరిగిపోతుంది, మన అందరికి మంచిదే కంట. ఎట్లా మంచి? ఎవరికి? కంపెనీకి డబ్బులు వస్తాయి, ప్రజలు కష్టపడుతున్నారు అవును. యుఎస్లో కూడా. సో ఆయన ఒక డిప్లొమాటిక్లీ మన ఒక టైట్ రోప్ వాక్ ఉంటుంది. బికాస్ ఇరాన్ మన చాలా ఓల్డ్ ఫ్రెండ్, హిస్టారిక్లీ ఎప్పటి నుంచో సెంచరీస్ ఉన్న రిలేషన్షిప్. మ్మ్. అదే టైంలో మిగతా గల్ఫ్ దేశాలు కూడా మనకు ఉన్నాయి. సో అన్ని గల్ఫ్ దేశాల్లో ఒక ప్రశ్న అందరు అడుగుతున్నారు పవన్ గారు, ఎందుకు వీళ్ళు ఇరాన్ మీద దాడి చేయట్లేదు? వీళ్ళందరూ ఖండించారు, మా మీద దాడి చేశారు, నెక్స్ట్ టైం వేస్తే అంతే సంగతి, మిమ్మల్ని చూసుకుంటా అన్నారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి వేసాడు, ఏం చేయలేదు. మీరు భయపడుతున్నారు ఇరాన్ని. ఆ ఇరాన్ దగ్గర ఉన్న మొత్తం ఆ సర్కిల్లో ఒకటే దేశం విచ్ క్లోజ్ టు ఇజ్రాయెల్, విచ్ ఇస్ యుఏఈ. మ్మ్. యుఏఈ అబ్రహం అకౌంట్ సైన్ చేశారు. యుఏఈ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. యుఏఈ, ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఒకటే పేజ్లో ఉన్నారు. మ్మ్. మిగతా గల్ఫ్ దేశాలు న్యూట్రల్గా ఉన్నారు. న్యూట్రల్గా ఉంది. చైనా సైలెంట్గా ఉంది. ఖతార్ ఒకరే మ్మ్. ఇరాన్ వైపు అప్పుడప్పుడు ఎస్ అంటారు, కానీ వాళ్ళు కూడా ఇప్పుడు ఏమనట్లేదు. మ్మ్. వాళ్ళ మీద కూడా దాడి చేశారు దానికోసం. సో చైనా ఆఫ్కోర్స్, చైనా గేమ్ ఇంకోటి ఉంది దీంట్లో. చైనాది పెద్ద గేమ్ అది. ఇప్పుడు అంటే గ్లోబల్ అలైన్మెంట్ ఒకసారి మనం చూస్తే, ఇప్పుడు మీరు చెప్పినట్టు గల్ఫ్ కంట్రీస్ న్యూట్రల్గా ఉన్నాయి, చైనా సైలెంట్గా ఉంది, రష్యా వార్నింగ్ ఇస్తుంది. అంటే దీన్ని ఒక్కొక్క దేశాలు వాళ్ళ స్ట్రాటజీ ఏంటి? వాళ్ళకి కావాల్సిన ప్రతి దేశం ఎవరి స్ట్రాటజీ ఏంటి? వాళ్ళకి ఏం బెనిఫిషియల్ ఉందో వాళ్ళు అదే చేస్తారు. మ్మ్. రష్యాకి ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇంటర్ఫియర్ చేయడానికి వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు. మీకు తెలిసిందే, మనకందరూ తెలిసిందే, యూక్రెయిన్లో యుద్ధం నడుస్తుంది. మ్మ్. వాళ్ళ ఇండస్ట్రీ మొత్తం ధ్వంసం అయిపోయింది. వాళ్ళ దగ్గర డబ్బులు లేవని కాదు, ఆయిల్ అమ్ముకుంటున్నారు, మ్మ్. కానీ రియల్ కరెన్సీ వాళ్ళ దగ్గర రావట్లేదు, డాలర్. ఇంటర్నేషనల్ శాంక్షన్స్ ఉన్నాయి, ఎక్విప్మెంట్ కొనలేకపోతున్నారు. ఇది రష్యన్ ప్రాబ్లం. అప్పుడు ఎందుకు వాళ్ళు వచ్చి ఇరాన్ దగ్గర వచ్చి సహాయం ఇస్తారు? వాళ్ళు మాటలు అంటారు. మీరిద్దరు సేమ్ మోదీ గారు చెప్పినట్లనే, మ్మ్. మనం శాంతి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలి, మనం కొట్టుకోకూడదు, మంచిది కాదు అది. అక్కడ పక్కన యూక్రెయిన్ మీద బాంబు వేస్తూనే ఉంటాడు అప్పుడు. అవును. అది ప్రాబ్లం లేదు. అవును. ఇది సంగతి అనమాట. ఇండియా కూడా అదే చెప్తారు, మన అందరు ఫ్రెండ్స్, వీ షుడ్ ఆల్ సిట్ టుగెదర్ అండ్ టాక్. మ్మ్. ఇది మాట్లాడితే ఇష్యూ అంతా సార్ట్అవుట్ చేసుకోవచ్చు, అది ఏంటి ఏం లేదు అట్లాంటిది. అప్పుడు ఆలోచించా. అదే టైంలో పాకిస్తాన్లో ఎక్స్ ఫారెన్ మినిస్టర్ ఏమంటాడు, అమెరికా మా మీద బాంబు వేస్తే మేము ఇండియా మీద బాంబు వేసేస్తాం. ఇలా లాజిక్ చూద్ది, ఏ లాజిక్? ఇరాన్ లాజిక్ మాట్లాడుతున్నాడు. ఇరాన్ మీద బాంబు వేస్తే ఇరాన్ సౌదీ అరేబియా మీద బాంబు వేస్తున్నాడు, ఖత్తర్ మీద వేస్తున్నాడు. మ్మ్. సో పాకిస్తాన్ ఏమంటున్నారు, ఇజ్రాయెల్ యుఎస్ కలిసి మా మీద బాంబు వేస్తే మేము ఇజ్రాయెల్ యుఎస్ని ఏమన్నాము, మేము ఇండియా మీద బాంబు వేస్తాం. సురేష్ గారు, ఇటువంటిది తమాషానే ఒకటి ప్రచారం జరిగింది గత 2 రోజుల క్రితం. అదేంటంటే రష్యాకి యుఎస్కి క్విట్ ప్రోకో జరిగింది.
మీరు ఉక్రెయిన్‌కి సపోర్ట్ చేయకండి. మేము ఇరాన్‌కి సపోర్ట్ చేయము. అయితే దాని తర్వాత వాళ్ళు ఖండించారు కూడా. కరెక్ట్. ఇటువంటిది ఎందుకు జరిగింది? అదంతా ఈ యుద్ధం ఎవరు నడుస్తున్న చేస్తారు ఇది ఈ ప్రచారం యుద్ధ అంతా? నేను చెప్పాను కదా! మన బ్రేకింగ్ న్యూస్ కల్చర్‌లోనే ఉంటుంది ఆ! ఇదంతా. ఎవడో పని లేనోడు కొంతమంది ఉంటారు. వాడు కూర్చొని ఒక బ్రేకింగ్ న్యూస్ అదే రోజు నేను చెప్పాను చూడండి మీరు అట్లాంటి ఏం లేదు పవన్ గారు అని అవును. చెప్పాను. అవునండి. అదే జరిగింది. నెక్స్ట్ వితిన్ 6 అవర్స్ దే గేవ్ ఎ డినయల్. ఆ! ఎవరు చెప్పారు అట్లా అంటే మేమేం చెప్పలేదు అంటున్నారు. హ్మ్. ఇది టెస్టింగ్ వాటర్స్ అంటారు. హ్మ్. అంటే చేసి చూద్దాంలే ఏమంటారు రష్యా. రష్యా ఏమో అనకుంటే అచ్చచ్చ! రష్యా చేస్తున్నారు ఇది. ఆహా! లీక్స్ ఆ! ఇస్తుంటారు. అది ఒక అంటే వాళ్ళు టెస్టింగ్ చేస్తున్నారు. ఓహ్! ఇది బహుశా అమెరికా వైపు నుంచి కూడా ఉండొచ్చు. హ్మ్. అమెరికాలో కొంతమంది మీడియాలో పిలిచారు ఇట్లాంటి ఒక న్యూస్ పెట్టు చూద్దాం రష్యా ఏమంటారు. హ్మ్. రష్యా డినై చేయకపోతే దట్ మీన్స్ రష్యా ఈస్ హెల్పింగ్ అస్. రైట్. రైట్. ఆ! ఓకే. రష్యా డినై చేస్తే మళ్ళీ తప్ప ఓకే దట్స్ ఫైన్. నేను చెప్పలే అది. మేము చెప్పలేదే మేము హ్మ్. గవర్నమెంట్ వైపు నుంచి ఏం చెప్పలేదు. మీడియా వాళ్ళు ఏమన్నారంటారు. అదే. సో ఇది హ్మ్. ఇప్పుడు యుద్ధంలో ఇప్పుడు ఎక్కడికొచ్చిందంటే పవన్ గారు మొత్తం హ్మ్. తిరిగి మన యాజ్ వి ఆర్ స్పీకింగ్ ఐ థింక్ 24th డేకి వచ్చేసాం మనం. హ్మ్. ట్రంప్ ఇచ్చిన లేటెస్ట్ వార్నింగ్ ఇస్ ద మోస్ట్ ఫూలిష్ థింగ్. మీరు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయాలంటే మీ మీ వైపు నుంచి ఎఫర్ట్స్ పెట్టండి. హ్మ్. మీ షిప్స్‌ని తీసుకురండి. మీరు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటున్నారు. కార్గో ఐలాండ్ మీద పెట్టండి. హ్మ్. అది కాకుండా మేము ఇరాన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తాం. ఇరాన్ ఎలక్ట్రిసిటీ కొట్టేస్తాం అంటే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో రూట్‌కి వెళ్ళిపోతుంది ఈ యుద్ధం. హ్మ్. ఇంకా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఒక డైరెక్షన్ తీసుకుంటుంది. ట్రంప్‌కి అది అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ఏం జరగబోతోంది? హర్మూజ్ విషయంలో యూఎస్, ఇరాన్ వార్ మరింత పెరిగే అవకాశం ఉందా? లేదు. యాక్చువల్లీ అదే ఇవాళ అమెరికన్ అనలిస్ట్ ఏమంటున్నారంటే ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ ఔట్ అంటారు. హ్మ్. టాకో అనే ఒక వర్డ్ ఉంది అక్కడ. అంటే హ్మ్. ట్రంప్ ఎప్పుడు చెప్పిన మాట మీద విలువ లేదు ఆయనకి. నిలబడ్డు. నిలబడ్డాడు. హ్మ్. నేను చెప్పానా? నేను చెప్పలేదే అంటాడు అట్లా. హ్మ్. అట్లాంటి మనిషి. ఇరాన్ దగ్గర మాట్లాడుతూ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మళ్ళీ తర్వాత దాని తర్వాత కొన్ని అవర్స్ తర్వాత డినై చేశాడు. నేటో ఇస్ ఎ బంచ్ ఆఫ్ క్రూక్స్, కవర్డ్స్ అన్నాడు. హ్మ్. మళ్ళీ ఎళ్లి స్టామర్ దగ్గర అచ్చా మా నేటోళ్ళు అందరూ కలిసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మేము అవును. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ తెరుస్తాం. అంటే హ్మ్. మీరే కాంట్రడిక్ట్ చేస్తున్నారు. మీరు ముందు చెప్పిన మాటకి 3 నిమిషాల తర్వాత మీరు మార్చుకున్నారు మళ్ళీ. సో, మీ మాటకి స్టెబిలిటీ లేదు. సో, మిమ్మల్ని ఎవరిని విశ్వసించరు. అది ప్రాబ్లమ్ పవన్ గారు. హ్మ్. ద ఎంటైర్ అమెరికన్ సిస్టమ్ పోయింది. అమెరికన్ బిలీఫ్ సిస్టమ్ పోయింది. హ్మ్. అమెరికన్ ప్రెసిడెంట్ చెప్తే మాటనే అని చెప్పడానికి మనకి ఇప్పుడు ఛాన్స్ లేదు. ట్రంప్ చెప్తున్నాడు కదా! అచ్చచ్చ! దెన్ నో ప్రాబ్లమ్. అది అంతే. లైట్‌గా తీసుకో ఇగ. ఏం చెప్పకు. అవును. ఆ స్టేట్‌కొచ్చేసారు. అంటే ఈ వార్ రష్యా, ఉక్రెయిన్ లాగా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగే అవకాశం అంత కనిపిస్తుందా? అంత ఉండదు. అంత ఉండదు. ఎందుకంటే హ్మ్. రష్యా, యుక్రెయిన్‌లో ఏది ఇంక ముగింపు ఏంటి అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ముగింపు ఏం లేదు. హ్మ్. ట్రంప్ నేను గెలిచా అని చెప్తున్నాడు కదా! ట్రంప్ హ్మ్. ఎళ్ళిపోతే అయిపోతుంది. హ్మ్. మేము గెలిచేసామని చెప్పి చప్పట్లు కొట్టుకుంటూ ఎళ్ళిపోతాడు. ఆల్రెడీ చెప్పాడు కదా! మేము ఆల్రెడీ వార్‌లో ఆల్రెడీ విన్ అయ్యామని. మళ్ళెందుకున్నాడక్కడ? అయినా కొనసాగిస్తున్నాడు. అది అక్కడే తెలిసిపోతుంది. వీళ్ళు తగ్గట్లే కదా! ఇరాన్ వాళ్ళు కూడా తగ్గట్లేదు. ఇరాన్ ఇరాన్‌కేంటంటే అమెరికా బాంబింగ్ మొదలుపెడితే వాళ్ళు బంద్ చేస్తారు వాళ్ళ వైపు నుంచి. హ్మ్. ఇజ్రాయెల్ అప్పుడప్పుడు వచ్చి 2 ఏసేసి వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళకి స్పెషల్లీ అసెట్స్ కన్నా ఎక్కువ వాళ్ళ హైరార్కీని చూస్తున్నారు. వాళ్ళ హ్మ్. పొలిటీషియన్స్‌ని, మిలిటరీ లీడర్స్‌ని కొడుతున్నారు వాళ్ళు. అవును. వాళ్ళ స్ట్రాటజీ అదే. హెజ్బుల్లాతోని అదే నడుస్తుంది. ఇజ్రాయెల్‌కి ప్రాబ్లమ్ లేదు. ఇజ్రాయెల్ అప్పుడప్పుడు చేస్తారు. ఈ ఇరాన్ రెడీగా ఉన్నారు దానికి. హ్మ్. ఈ అమెరికా వచ్చి చేసిన దానికే ప్రాబ్లమ్ అయితుంది. వాళ్ళ స్కూల్ మీద దాడి చేశారు. 160 మంది పిల్లలు చనిపోయారు. టెహరాన్. హ్మ్. ఇదన్నీ జరిగింది కదా! ఇట్లాంటి దాంట్లోనే అమెరికా చేస్తున్న బ్లండర్స్. దానికోసం ఈసారి ఇరానియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద కొడతాం మేము ఎలక్ట్రిసిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇజ్రాయెల్ చెప్పారు మేము రాము. హ్మ్. వి విల్ నాట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ థాట్. అది మా స్ట్రాటజీ కాదు. మీరు కావాలంటే చేసుకోండి. మీ మీద వస్తుంది ప్రాబ్లమ్ అంతా. మొన్న కూడా ఒక బాంబింగ్ జరిగింది. ఇరాన్ మీద. ఒక పర్టిక్యులర్ స్పాట్‌లో నేను అది మర్చిపోయాను ఏదని. దాంట్లో ముందు ఇజ్రాయెల్ పేరు చెప్పారు. ఇజ్రాయెల్ చేశారని చెప్పేసి. తర్వాత ఇజ్రాయెల్ అన్నారు మాకసలు సంబంధమే లేదు. మేము చేయలేదు. అది అమెరికా చేశారు. హ్మ్. అండ్ వితిన్ 6 అవర్స్ అమెరికా కన్ఫర్మ్ చేశారు. మేమే చేసామని. ఇది. సో, ఇజ్రాయెల్ కూడా చాలా కేర్‌ఫుల్ అయిపోయారు. నేను చెప్పాను చూడండి ఇవాళ ఆప్-ఎడ్‌లో వచ్చింది కూడా టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ దట్ ట్రంప్ ఈస్ అన్‌ప్రెడిక్టబుల్. ఆయనకి ఇంకా మిడ్ టర్మ్ పోల్స్ దగ్గరకి వస్తుంది. ఇంకా టెన్షన్ పెరుగుతుంది. హ్మ్. ఆయన ఈ యుద్ధం ఎట్లైనా ఫినిష్ చేసి ఇక్కడి నుంచి దిగి వెళ్ళిపోదాంరా బాబు అనుకుంటే వీళ్ళు పోనీయట్లేదు. ఆయన పెద్ద హెడేక్ అది ఇప్పుడు హ్మ్. ఆయనకి పవన్ గారు. ఆయనకి ఎట్లైనా ఇది కొంచెం ఎవడైనా రాండా నాకు కొంచెం సాయం చేయండిరా నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానంటే ఎప్పుడు వెళ్ళనీయట్లేదు ఆయన అక్కడి నుంచి. నువ్వే మొదలుపెట్టావు. నువ్వే ఫినిష్ చేయి అంటున్నావు. హ్మ్. అది. ఎక్కడ లేని పరిస్థితి అయిపోయింది. రియలీ ఒక అంటే అమెరికన్ ఇప్పుడు డెడ్‌లైన్ పెట్టాడు కదా! 48 అవర్స్ డెడ్‌లైన్ అది ఏం పెట్టాడు లేదు హర్మూజ్ పవన్ గారు విషయంలో. చూడండి. 40 ఇయర్స్ తర్వాత ఇంకో కథ చెప్తాడు. హ్మ్. కొత్తదేదో తీసుకొస్తాడు. లేదు అయిపోయింది కదా! ఫ్రీ అయిపోయింది. హార్మోస్ మీరు చూడలేదా? ఈ షిప్‌లన్నీ పోతున్నాయి చూడండి. హార్మోస్ నేను చెప్పాను ఇరాన్ చేసేసారు అయిపోయింది అంటాడు. ఇది. నవ్వుతున్నారు అందరూ. హ్మ్.
ఆయనే డిక్లేర్ చేస్తాడు ఓపెన్ అయిపోయిందని చెప్పేసి. సురేష్ గారు ఇప్పుడు బయటికి మనం చూస్తుంది ఇరాన్ వాళ్ళు దాడులు గట్టిగా ప్రతి దాడులు చేస్తున్నారు. ప్రతీకార దాడులు వాళ్ళు కూడా గట్టిగా చేయగలుగుతున్నారు. అయితే అసలు ఇరాన్ లోపల ఏం జరుగుతుంది అనేది బయట ఎవరికీ తెలియట్లేదు. అక్కడ పరిస్థితులు ఏంటి? కొన్ని వీడియోలు లేకపోతే కొన్ని ఫోటోస్ వస్తున్నాయి. బిల్డింగ్‌లన్నీ కూడా శిథిలావస్థలోకి వెళ్ళిపోయినవి, కూలిపోయినవి ఇలాంటివి కనిపిస్తున్నాయి. అసలు లోపల ఏం జరుగుతుంది? ప్రజల మీద మీరు బాంబ్ చేస్తే హ్మ్. అది మిలిటరీ ఫెసిలిటీ కూడా ఉండొచ్చు. ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో 3 బిల్డింగ్‌లలో 3 ఫ్లోర్‌లలో 3 మిలిటరీ ఆఫీసర్స్ పెద్దోళ్ళు ఉంటారు. వాళ్ళని కొట్టడానికి మొత్తం అపార్ట్మెంట్ కొడతారు. చాలామంది చనిపోతారు సివిలియన్స్. కోపం ఎవరి మీద వస్తుంది? ఎవరు చేశారో వాళ్ళ మీద వస్తుంది. అమెరికా బాంబ్ చేశారా? అమెరికా మీద కోపం. ఇజ్రాయెల్ చేశారా? ఇజ్రాయెల్ మీద కోపం. సో మీరేం చేస్తారంటే యూ ఆర్ డ్రైవింగ్ అప్ అక్కడున్న ప్రజలు సడన్‌లీ గవర్నమెంట్ వైపు వెళ్ళిపోతారు సపోర్ట్‌కి. హ్మ్. అమెరికా మమ్మల్ని బాంబ్ చేస్తున్నారు. అమెరికా మమ్మల్ని బాంబ్ చేస్తున్నారు. హ్మ్. మిమ్మల్ని కాదు. అవును. నాట్ ద మిలిటరీ ఫిగర్స్ మమ్మల్ని సివిలియన్స్ మీద చేస్తున్నారు. మేము గవర్నమెంట్‌తో ఉంటాము. ఇప్పుడు మన ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడినప్పుడు కొంత ఇంటర్వ్యూలు చూశాను నేను. కొన్ని అమెరికన్ ఛానల్స్ మీద అల్ జజీరాలో. వాళ్ళేమంటున్నారు? మేము సపోర్ట్ కూడా చేయట్లేదు ఈ గవర్నమెంట్‌ని. కానీ ఈ మాటకి అమెరికా మా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద కొడితే మేము ఇక్కడున్న మా గవర్నమెంట్‌ని సపోర్ట్ చేస్తాం. మళ్ళీ ఆ పిల్లల మీద దాడి స్కూల్ పిల్లలది సో అంటే ఇరాన్ న్యాచురల్లీ మీరేం ఆ! చేస్తున్నారంటే యూ లిటరల్లీ ఇంగ్లీష్‌లో అంటారు. యూ డ్రైవింగ్ దెమ్ ఇంటూ ద ఆర్మ్స్ ఆఫ్ ద ఎంపైర్. ఓకే. అక్కడున్న రెజీమ్‌కి. హ్మ్. వాళ్ళ సపోర్ట్ కోసం వెళ్ళిపోతారు. వాళ్ళు అంటారు మా గవర్నమెంట్ మమ్మల్ని కాపాడుకుంటారు. అమెరికా నా మీద బాంబింగ్ చేస్తున్నాడు. అక్కడ తిరుగుబాటు రావాలనుకున్నారు కదా! తిరుగుబాటు యూఎస్ తిరుగుబాటు మీద వస్తుంది దానికోసం అక్కడికి. ఇప్పుడు మాట్లాడట్లేదు ఇప్పుడు. హ్మ్. మీ తిరుగుబాటు గురించి ఏమైనా విన్నారా ఇప్పుడు? లేదు అసలు లేదు. ఏం మాటలు మా రెజీమ్ చేంజ్ అసలు మాటలే లేదు. లేదు లేదు. అవును. రెజీమ్ చేంజ్ పోయింది. యురేనియం పోయింది. ఇక్కడ ఇప్పుడు దేనికోసం వెళ్ళారో అదంతా మర్చిపోతున్నారు. హ్మ్. ట్రంప్‌కి తెలిసిపోయింది. అండ్ ఇజ్రాయెల్ హస్ అక్నాలెడ్జ్డ్ ఇట్ ఆఫిషియల్లీ. ఇజ్రాయెల్‌లో ఆఫిషియల్‌గా అక్నాలెడ్జ్ చేశారు. రెజీమ్ చేంజ్ ఇరాన్‌లో జరగదు. వీళ్ళు దానికోసం వెళ్ళారు. దానికోసం ట్రంప్ ఇప్పుడు క్యూబా వెంటబడ్డాడు. ఇది దొరకకపోతే అదైనా దొరికిందని ప్రజలకు చూపిస్తాం ఆ యూఎస్‌లో ఉన్న వాళ్ళు. చూడండి నాకు డైవర్షన్ పాలిటిక్స్. ఇరాన్ దొరకలేదు నాకు క్యూబా దొరికిందని. హ్మ్. అది పెద్ద ఒక ప్రైజ్ ఉంది అది ఇరాన్. అవును. ఆ ప్రైజ్ దొరకలేదు. చిన్న ఒక ప్రైజ్ దొరికింది. చూడు నేను తీసుకొచ్చాను ఇది అని చెప్పి అవును. క్యూబా. అది ట్రంప్ అంటే స్ట్రాటజీ. లోపల పబ్లిక్ ఇరాన్‌లో పబ్లిక్ పరిస్థితి యాస్ ఫార్ అదుంది. ఆఫ్ నౌ వాళ్ళు ఇప్పుడు ఏం అనట్లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. హ్మ్. దాంతో పాటు ఈ ఎలక్ట్రిసిటీ షార్టేజ్ వస్తే వాళ్ళు గవర్నమెంట్ వ్యతిరేకంగా ఎళ్లరు. వాళ్ళకి తెలుసు కూడా గవర్నమెంట్ వ్యతిరేకంగా వెళ్తే అక్కడున్న అంటే ఏమేం ప్రమాదం రాకపోతుంది? ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ప్రమాదం అంటున్నారు. ఆల్రెడీ పబ్లిక్ ఎలా ఉందో పరిస్థితి చూసాము. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ క్లోజ్ అయ్యేటప్పటికి వివిధ దేశాల నుంచి వాళ్ళకి రావాల్సిన షిప్పింగు, ఫుడ్డు ఇవన్నీ కూడా వాళ్ళకి కూడా క్లోజ్ అయిపోతుంది కదా! కానీ ఇరాన్‌కి కొన్ని ల్యాండ్ బార్డర్స్ ఉన్నాయి. హ్మ్. పాకిస్తాన్ వైపు ల్యాండ్ బార్డర్స్ ఉన్నాయి. ఓకే. ఓకే. ఆఫ్ఘనిస్తాన్ వైపు అటు నుంచి తెచ్చుకోవచ్చు వాళ్ళు. హుహు. పెద్ద ప్రాబ్లమ్ లేదు. హ్మ్. ఇరాన్ కెన్ స్టిల్ మేనేజ్. ఓకే. ఇంకా వాళ్ళ షిప్‌లు వస్తున్నాయి కదా! వాళ్ళ హ్మ్. షిప్‌లు ఎవరు ఆపుతున్నారు పవన్ గారు? ఎవరు ఆపట్లేదు. ఇరాన్‌కి రావాల్సిన షిప్, ఇరాన్ నుంచి వెళ్ళాల్సిన షిప్ అన్నీ వెళ్తున్నాయి. ఆహా! రైట్. రైట్. ఓకే. వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ప్రాబ్లమ్ సౌదీ అరేబియా, ఖత్తర్, కువైత్ ఇట్లాంటి దేశాలకి ప్రాబ్లమ్ అయితుంది. ఓకే. వీళ్ళకి ఎవరికీ ప్రాబ్లమ్ లేదు. ఒమాన్ కూడా ప్రాబ్లమ్ బికాజ్ ఒమాన్ ఈస్ ఫేసింగ్ టువర్డ్స్ దట్ సైడ్. హుహు. అరేబియన్ సీ వైపు గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి అటువైపు. వాళ్ళకి స్టేట్ ఆఫ్ హార్మస్‌తో సంబంధం లేదు. ఓకే. బోర్డర్ కంట్రీస్ దగ్గర నుంచి వాళ్ళకి వాళ్ళకి వాటర్ వేలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళకే ప్రాబ్లమ్ ఉంది. ఓకే. సౌదీ అరేబియా కూడా ప్రాబ్లం లేదు. యాన్బు పోర్ట్‌కి తెచ్చుకుంటారు. హుహు. ఇప్పుడు బియ్యమైనా, గోధుమలైనా యాన్బు పోర్ట్‌కి తెచ్చుకుంటారు. అక్కడి నుంచి ట్రక్‌లో ట్రాన్స్‌పోర్ట్ చేసి తీసుకెళ్తారు. ఓకే. 1000 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి అంతే కదా! హ్మ్. వాళ్ళ దగ్గర హైవేలు ఉంటాయి. ట్రావెల్ చేస్తారు వాళ్ళు. కొంత దూరం పెరుగుతుంది అంతే. అంతే. హ్మ్. సో ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుందంటే కంట్రీస్ లైక్ యూఏఈ వాళ్ళక్కడ ఎక్స్‌పాట్రియేట్ పాపులేషన్ చాలా ఎక్కువ. టూరిజం ఎక్కువ. వాళ్ళ ఎయిర్‌పోర్ట్ ఇప్పుడు నార్మల్‌గా ఫంక్షన్ చేస్తుంది అంటున్నారు ఇప్పుడు. బానే ఉంది అది. సో అది కాకుండా వాళ్ళకి అక్కడ కావాల్సిన సూపర్ మార్కెట్‌లో ఉన్న ప్రొడక్ట్స్ కానీ మిగతాదని అది చూసుకోవాల్సొస్తుంది. మీ దగ్గర పాపులేషన్ 4,00,000 ఉన్నప్పుడు ఖతార్ లాంటి దేశంలో వాళ్ళ లోకల్ పాపులేషన్ వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్ లేదు. అవును. కానీ ఎక్స్‌పాట్రియేట్స్ ఉంటే వాళ్ళని చూసుకోవాలి కదా! వాళ్ళకి కావాల్సిన సూపర్ మార్కెట్‌లో రేపు ఏం సరుకులు లేవంటే అందరూ అవును. భయపడతారు. అవును. పారిపోతారు అక్కడి నుంచి. హ్మ్. అది మెయిన్ డేంజర్ అన్నమాట. ఇప్పటికైతే ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎన్ ఇష్యూ. హ్మ్. అంత పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మీద ఇంకా అమెరికా ముందుకెళ్ళి ఇంకేమైనా డిసిషన్ తీసుకుంటే పెద్ద ప్రాబ్లమ్ కాబోతుంది వాళ్ళు. ఇరాన్ పరిస్థితి, ఇరాన్ బలాన్ని అంచనా వేసే రీతిలో లేదు. అయితే లేటెస్ట్‌గా వాళ్ళు చేస్తున్న మిసైల్ దాడులు ఇవన్నీ కూడా చూస్తుంటే అంచనా వేయలేకపోతున్నాము. అయితే ట్రంప్ కూడా ఊహించలేకపోతున్నారు. అయితే రానున్న రోజుల్లో ప్రమాదం ఎలా ఉంటుంది అనేది మనం ఊహించే పరిస్థితి లేదు అనేది సురేష్ కొచ్చటిల్ గారు చెబుతున్నారు. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.